హలో, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనకు లాస్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో మనకి ఫస్ట్ 3 మెథడ్స్ అయిపోయినాయి. ఏమేంటి? డంపీ లెవెల్ అండ్ వై లెవెల్ అండ్ సెకండ్ వన్ ఇస్ టిల్టింగ్ లెవెల్. ఓకే, డంపీ లెవెల్, టిల్టింగ్ లెవెల్ అండ్ వై లెవెల్ వరకు మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ఈస్ కుకూస్ రివర్సిబుల్ లెవెల్. ఓకే, కుకూస్ రివర్సిబుల్ మెథడ్. చూడండి, కుకూస్ రివర్సిబుల్ మెథడ్ డయాగ్రామ్ చూడండి. మనకు ఎలా ఉంది కుకూస్ రివర్సిబుల్ మెథడ్ డయాగ్రామ్? చూడండి ఒకసారి. చూడండి ఏమంటున్నాడు కుకూస్ రివర్సిబుల్ మెథడ్ అంటే, ఇన్ దిస్ లెవెల్ ద ఫ్యూచర్స్ ఆఫ్ బోత్ డంపీ అండ్ వై లెవెల్స్ ఆర్ కంబైన్డ్. ఓకే, ఏమంటున్నాడు? దీని ఫ్యూచర్స్ వచ్చేప్పటికి మనకి బోత్. ఓకేనా? ఈ కుకూస్ రివర్సిబుల్ మెథడ్ వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? మనకి బోత్ డంపీ లెవెల్ అండ్ వై లెవెల్ ఫ్యూచర్స్ అనేది కంబైన్డ్ అయి ఉంటాయి అంట ఈ కుకూస్ రివర్సిబుల్ మెథడ్కి. ఓకే, సో దట్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఈచ్ కుడ్ బి యూటిలైజ్డ్. ఓకేనా? మన ఈ డంపీ లెవెల్స్ అండ్ వై లెవెల్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజెస్ అనేది ఏమైతే ఉన్నాయో సేమ్ ఈ కుకూస్ లెవెల్లో కూడా సేమ్ అడ్వాంటేజెస్ అనేది మనకి యూటిలైజ్ అయ్యి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్, ద టెలిస్కోప్ ఈజ్ సపోర్టెడ్ ఆన్ 2 రిజిడ్ సాకెట్స్. ఓకేనా? ఈ టెలిస్కోప్కి మనకి 2 రిజిడ్ సాకెట్స్ అండి మిడిల్ పోర్షన్లో ఉన్నాయి చూడండి, రిజిడ్ సాకెట్స్. ఓకేనా? ఏమన్నాడు? మనకి ఈ టెలిస్కోప్కి మనకి 2 రిజిడ్ జాకెట్స్ అనేది కంబైన్ అయి ఉన్నాయి. ఓకేనా? చూడండి, 2 రిజిడ్ జాకెట్స్ అంటే ఏమన్నా మనకి టెలిస్కోప్కి బోత్ సైడ్స్న. ఓకేనా? ఐపీస్కి ఒక సైడ్ అండ్ ఫాక్సింగ్ సైడ్ ఒక సైడ్ మనకి సాకెట్స్ అనేది ప్రొవైడ్ చేసి ఉన్నాయి కదా, ఆ సాకెట్స్ ఫిక్స్ చేసి మన టెలిస్కోప్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ద టెలిస్కోప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ అండ్ ద ఫిక్స్డ్ ఇన్ పొజిషన్ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్. ఏమన్నాడు? ద టెలిస్కోప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ ఎయిదర్ ఎండ్ అండ్ ద ఫిక్స్డ్ ఇన్ పొజిషన్ బై మీన్స్ ఆఫ్ స్క్రూస్. ఓకేనా? ఈ టెలిస్కోప్ అనేది మనకి ఫిక్స్ చేయాలంటే స్క్రూస్ పొజిషన్ అని చెప్పేసి ఉంటాయి. ఓకేనా? స్క్రూస్ అనేది ఉంటాయి. ఈ టెలిస్కోప్ అనేది మనకి బోత్ సైడ్స్ అనేది రొటేట్ కాకుండా ఉండాలి అంటే మనకి ఈ స్క్రూస్ అనేది చెప్పేసి ఉంటాయి. ఈ స్క్రూస్ అనేది ఏమేమి స్క్రూస్? టిల్టింగ్ స్క్రూస్, ఓకే, స్టాప్ స్క్రూ. ఓకేనా? దాన్నే టిల్టింగ్ స్క్రూ అని కూడా అంటాము, స్టాప్ స్క్రూ అండ్ లెవెలింగ్ స్క్రూ. ఓకే, ఈ స్క్రూస్ అనేది ఫిక్స్ చేసి ఉంటాయి దీనికి, ఈ టెలిస్కోప్కి. ఓకే, నెక్స్ట్, ద సాకెట్స్ ఆర్ రిజిడ్లీ కనెక్టెడ్ టు ద స్పిండిల్ త్రూ ఏ స్టేజ్. ఓకేనా? నెక్స్ట్ ఏమన్నాడు? మనకి సాకెట్స్ అనేది రిజిడ్లీ కనెక్టెడ్ టు స్పిండిల్ త్రూ ఏ స్టేజ్. ఓకే, ఈ సాకెట్ అనేది మనకి టెలిస్కోప్కి రిజిడ్ పొజిషన్లో రిజిడ్లీ కనెక్టెడ్ టు ద స్పిండిల్. ఓకేనా? స్పిండిల్ త్రూ ఏ స్టేజ్. వన్స్ ద టెలిస్కోప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ into sockets and screws tightened, it acts as dumpy level. ఓకేనా? ఏమన్నాడు? వన్స్ ద టెలిస్కోప్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సాకెట్స్. ఓకేనా? మనకి టెలిస్కోప్ అనేది ఈ సాకెట్స్కి, రిజిడ్ సాకెట్స్కి మనకి అటాచ్ అయి ఉండిద్ది. ఓకేనా? ఈ నెక్స్ట్ ఈ అటాచ్ అయిన టెలిస్కోప్ అనేది దీనికి మనకి మళ్ళీ ఏమంటున్నాడు? టిల్టింగ్ స్క్రూస్ అనేది మనకి టైట్ చేయడానికి. ఓకేనా? టెలిస్కోప్ అనేది మనకి ఎటు 360 degrees కానీ, ఓకేనా, బోత్ సైడ్స్ అనేది మనకి రొటేట్ కాకుండా ఈ టైట్ చేయడానికి ఈ స్క్రూస్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటాయి. సేమ్ యాజ్ మనకి డంపీ లెవెల్లో ఎలాగైతే స్క్రూస్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉన్నాయి, సేమ్ యాజ్ మనకి కుకూస్ రివర్సిబుల్స్ లెవెల్కి కూడా మనకి ఈ ఇన్స్ట్రుమెంట్కి కూడా సేమ్ అలాగే మనకి స్క్రూస్ అనేది ఫిక్స్ చేసి ఉంటాయి. ఓకేనా? చూడండి డయాగ్రామ్ చూడండి, కుకూస్ రివర్సిబుల్ డయాగ్రామ్. నెక్స్ట్ పార్ట్స్ కూడా చూడండి. నెక్స్ట్ కింద పేరా, ఫర్ టెస్టింగ్ అండ్ అడ్జస్టింగ్ ద లెవెల్ the screws of the sockets are loosened, the telescope is removed and reversible end to end. ఓకేనా? ఏమంటున్నాడు? మనకి టెస్ట్ చేయడానికి కానీ, ఓకేనా, టెస్ట్ చేయడానికంటే మనం ఏదైనా మెజర్మెంట్ తీసుకోవాలి అనుకున్నా, ఓకేనా, ఆ అడ్జస్ట్మెంట్స్ లెవెల్స్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలన్నా ఏమన్నాడు? ఈ సాకెట్స్కి ఉన్న స్క్రూస్ అనేది ఉన్నాయి కదా, ఆ స్క్రూస్ అనేది మనకి లూజ్ చేయమంటున్నాడు. ఓకేనా? స్క్రూస్ అనేది లూజ్ చేస్తే మనకు అప్పుడు ఏమైంది? టెలిస్కోప్ అనేది మనకి ఎటు కావాలంటే అటువైపుకి మనకి రొటేట్ చేసుకోవచ్చు టెలిస్కోప్ అనేది. ఓకేనా? ఏమన్నా టెలిస్కోప్ ఈజ్ రిమూవ్డ్ అండ్ రివర్స్డ్.
ఓకే, రిమూవ్డ్. మనకి ఆ టెలిస్కోప్ అనేది ఎటైనా తిప్పుకోవచ్చు, ఆ రివర్స్ కండిషన్లో అయినా పెట్టుకోవచ్చు. అంటే రివర్స్ కండిషన్ అంటే వర్టికల్ పొజిషన్లో అయినా సరే మన ఈ టెలిస్కోప్ అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు, ఎండ్ టు ఎండ్. ఓకే, నెక్స్ట్ ద చీఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ లెవెల్ ఇస్ కాలిమేషన్ ఎర్రర్ ఈజ్ ఎలిమినేటెడ్. ఈ కూకూస్ లెవెల్లో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేటప్పుడు మనకి కాలిమేషన్ ఎర్రర్స్. ఓకేనా, కాలిమేషన్ ఎర్రర్స్ అంటే మన హారిజాంటల్ ఎర్రర్స్ అనేది మెయిన్లీ ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇట్ ఆల్సో పర్మిట్స్ అండ్ ఈజీ పర్మనెంట్ అడ్జస్ట్మెంట్. ఓకేనా, ఏమంటున్నాడు, ఇది వచ్చేటప్పుడు మన పర్మనెంట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి వెరీ ఈజీ కండిషన్లో ఉండిద్దంట. ఓకే, నెక్స్ట్ ద ఫ్యూచర్స్ ఆఫ్ కూకూస్ సర్వీసబుల్ లెవెల్ ఆర్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, మనకి వీటి ఫ్యూచర్స్ అంటే వీటి పార్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మనకి పైన డయాగ్రామ్ మెన్షన్ చేసి ఇచ్చాడు. ఓకేనా, ఇది కూకూస్ రివర్సిబుల్ మెథడ్ గురించి, లెవెల్ గురించి. ఓకేనా, ఇది ఒక టైప్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ టైప్ ఈస్ క్రషింగ్ లెవెల్. ఓకే, క్రషింగ్ లెవెల్ మీన్స్ in crushing's level the telescope can neither be revolved about its longitudinal axis. Okay, longitudinal axis, nor can it be removed from its sockets. Okay, ఏమంటున్నాడు, క్రషింగ్ లెవెల్లో వచ్చేటప్పుడు మనకి టెలిస్కోప్ అనేది మనకి లాంగిట్యూడినల్ యాక్సిస్లో మనకి రివాల్వ్ చేసుకోవడానికి కానీ ఓకేనా యూజ్ అయింది. నెక్స్ట్ అలాగే మనకి ఈ సాకెట్స్ మనకి సేమ్ యాజ్ సాకెట్స్ అనేది దీనికి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఈ సాకెట్స్కి మన స్క్రూస్ అని చెప్పేసి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఈ స్క్రూస్ వచ్చేటప్పుడు మనకి లూజ్ కండిషన్లో చేస్తే కనుక, లూజ్ కానీ టైట్ పొజిషన్లో చేస్తే కనుక, లూజ్ కండిషన్ చేస్తే మనకి టెలిస్కోప్ అనేది రిమూవ్ చేసుకోవడానికి యూజ్ అయింది. ఆర్ టైట్ కండిషన్లో అయితే మనకి టెలిస్కోప్ అనేది ఎటు రొటేట్ కాకుండా చేసుకోవడానికి యూజ్ అయింది. ఓకే, హవెవర్ ద ఐపీస్ అండ్ ద ఆబ్జెక్ట్ గ్లాస్ ఆర్ రిమూవబుల్ and can be interchanged from end of the telescope to the other end. Okay, ఏమంటున్నాడు, however the eyepiece and object glass are removable. ఓకే, మనకి ఐపీస్ అండ్ ఆబ్జెక్ట్ గ్లాస్ వచ్చేటప్పటికి రిమూవ్ చేసుకోవచ్చు అండ్ కెన్ బి ఇంటర్చేంజ్డ్. ఓకేనా, మనకి చేంజ్ చేసుకోవడానికి కూడా ఈ క్రషింగ్ లెవెల్లో ఈ ఐపీస్ ఒకటి, మనకి ఆబ్జెక్ట్ గ్లాస్ ఒకటి చేంజ్ చేసుకోవడానికి కూడా మనకి వెరీ యూజ్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రమ్ ఎండ్ ద టెలిస్కోప్ టు ద అదర్ ఎండ్. ఓకేనా, నెక్స్ట్ ఎండ్ పొజిషన్ అంటే మనకి ఐపీస్ నుంచి ఆబ్జెక్ట్ గ్లాస్ వరకు పొజిషన్స్ అనేది మనం చేంజ్ చేసుకోవడానికి క్రషింగ్ లెవెల్ మనకి మెయిన్లీ మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఆటోమేటిక్ ఆర్ అడ్జస్టింగ్ లెవెల్. ఓకే, చూడండి, ఆటోమేటిక్ ఆర్ అడ్జస్టింగ్ లెవెల్ అంటే ఏమంటున్నాడు, ఇట్ ఈస్ సిమిలర్ టు ద డంపీ లెవెల్. Okay, it is similar to the dumpy level with its telescope fixed to the tri batch. Okay, మనకి ఆటో లెవెల్ వచ్చేటప్పటికి ఆ అడ్జస్టింగ్ లెవెల్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ మనకి డంపీ లెవెల్ లాగే ఉండిద్ది అంటున్నాడు. ఓకేనా, డంపీ లెవెల్గా మనకి ట్రై బ్యాచ్ అని చెప్పేసి చూసాం. ఓకేనా, చూడండి డయాగ్రామ్లో చూపిస్తా చూడండి. ట్రై బ్యాచ్ ఇదిగోండి. ట్రై బ్యాచ్ అనేది మనకి ఎక్కడ ఫిక్స్ చేసింది, ఫుట్ స్క్రూస్కి టాప్ పొజిషన్లో ట్రై బ్యాచ్ అనేది ఫిక్స్ చేసింది కదా. సేమ్ యాజ్ మనకి అడ్జస్టింగ్ లెవెల్లో కూడా సేమ్ యాజ్ మనకి అలాగే ఈ ట్రై బ్యాచ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ఫర్ అప్రాక్సిమేట్ లెవెలింగ్ ఏ సర్క్యులర్ స్పిరిట్ బబుల్ ఈజ్ అటాచ్డ్ టు ద సైడ్ ఆఫ్ ది టెలిస్కోప్. ఓకేనా, సేమ్ యాజ్ మనకి డంపీ లెవెల్లో ఎలాగైతే మనకి సైడ్స్న స్పిరిట్ బబుల్ ట్యూబ్ అనేది ఎలా అయితే అటాచ్ చేసిందో సేమ్ యాజ్ దీనికి ఈ ఆటోమేటిక్ లెవెల్కి కూడా మనకి అలాగే స్పిరిట్ బబుల్ ట్యూబ్ అనేది సైడ్ పొజిషన్లో టెలిస్కోప్కి సైడ్ పొజిషన్లో మనకి ఈ స్పిరిట్ బబుల్ ట్యూబ్ అనేది మనకి అటాచ్ చేసి ఉంటుంది. ఓకేనా, ఫర్ యాక్యురేట్ లెవెలింగ్ ఏ స్టెబిలైజర్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్సైడ్ ద టెలిస్కోప్ విచ్ ఆటోమేటికల్లీ లెవెల్స్ ద ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఏమంటున్నాడు, ఫర్ యాక్యురేట్ లెవెలింగ్ ఏ స్టెబిలైజర్ ఈజ్ ఫిట్టెడ్ ఇన్సైడ్ ద టెలిస్కోప్. ఓకేనా, మన టెలిస్కోప్ అనేది కరెక్ట్గా ఫిక్స్ చేసి టెలిస్కోప్ అనేది కరెక్ట్ ఫిక్స్ చేసి నెక్స్ట్ మనకి సెంటరింగ్ అనేది ఓకే బబుల్ ట్యూబ్ అనేది సెంటర్కి తెచ్చుకున్న తర్వాత మనకి యాక్యురేట్ లెవెలింగ్ అనేది మనకి ఆటోమేటిక్గా వచ్చేసేసిద్ది. ఓకేనా, levels the instrument. The automatic leveling utilizes the action of gravity is operation. ఓకేనా, ఈ ఆటోమేటిక్ లెవెల్ యొక్క మెయిన్ యూటిలైజ్ ఏంటి మనకి గ్రావిటీ నీడ్స్ ఆపరేషన్. ఓకే,
చూడండి ఆటోమేటిక్ లెవెల్ డయాగ్రామ్స్ చూడండి ఎలా ఉన్నాయి మనకి. ఓకేనా, ఫస్ట్ ఏ బిట్ ఉన్నాడు ఆటోమేటిక్ డాంపర్ లెవెల్, అండ్ సెకండ్ వన్ ఈస్ మనం ఫిక్సింగ్ పొజిషన్ అనేది ఎలా చేసుకుంటాము. ఓకేనా, ఫిక్స్డ్ ప్రిజమ్ అండ్ వైర్ సపోర్ట్. ఓకేనా, ఫిక్స్డ్ ప్రిజమ్ హారిజాంటల్ క్రాస్ ఎయిర్స్ అనేది ఎలా ప్రొవైడ్ చేసుకుంటాము. నెక్స్ట్ కాంటూర్ వెయిట్ అండ్ సి డయాగ్రామ్ వచ్చేటప్పటికి మనకి టెలిస్కోప్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ హారిజాంటల్ క్రాస్ ఎయిర్స్ ద్వారా మనకు ఆబ్జెక్ట్ అనేది చేసుకుంటాం. ఓకేనా, చూడండి కింద చూడండి, ఏ ప్రిజ్మాటిక్ డివైస్ కాల్డ్ కాంపన్సేటర్. A prismatic device called compensator is suspended on fine non-magnetic wires. Okay, next, a compensator is an optical system consisting of two fixed prisms. Okay, consisting of two fixed prisms placed in the optical path between the eyepiece and the objective. Okay, an inverted pendulum supported by four non-magnetic wires operates the compensating prism that keeps the image of the sighted point at the intersection of the crosshairs at D. Okay, when the instrument becomes approximately level. Okay, next, the action of gravity on the compensator causes the optical system to swing into the position that provides a horizontal line of sight. The pendulum moves until its center of gravity is over the intersection of the lines of the wire supports. This moves the compensating prism so that the horizontal line of the sight is brought to the horizontal crosshairs at D. Okay, it is much simpler to use as it gives an erect image. It is very rapid in operation. There is no chance of errors due to bubble setting. ఓకేనా, మనకి ఈ ఇన్స్ట్రుమెంట్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏమన్నాడు, మనకి ఎర్రర్స్ అనేది మెన్షన్ అవడానికి లేదంట. ఓకేనా, ఈ బబుల్ ట్యూబ్ సెట్టింగ్ అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకుంటే కనుక ఎర్రర్స్ అనేది మనకి రావడానికి ఛాన్స్ లేదు. ఓకేనా, ఈ ఇన్స్ట్రుమెంట్లో. నెక్స్ట్, ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఇస్ that it cannot be used strong winds and at places susceptible to variations. ఓకేనా, దీంట్లో మనకు మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే ఏమంటున్నాడు, మనకి స్ట్రాంగ్ వైండ్స్. ఓకేనా, స్ట్రాంగ్ వైర్స్ అంటే మనకి వైర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్తా అంటున్నాం కదా, ఆ స్ట్రాంగ్ వైర్స్ అనేది ప్రొవైడ్ చేయకపోతే మనకి నెక్స్ట్ అలాగే ప్లేసెస్ సస్పెక్టబుల్ వేరియేషన్స్ వచ్చే ప్లేసెస్ అంటే టెంపరేచర్ కండిషన్స్ వల్ల మనకు వేరియేషన్స్ అనేది వస్తాయి కదా, అలాంటి ప్లేసెస్లో కానీ ఈ పెట్టినప్పుడు ఈ వైర్స్ వల్ల మనకి ఏమైంది, మనకి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా రావు. ఓకేనా, అందుకని ఇన్స్ట్రుమెంట్కి మనం అంతగా యూజ్ చేయం. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ digital leveling. Okay, digital leveling. Digital leveling means digital leveling is a relatively new system of determining height differences using near fully automatic instruments and methods. ఓకేనా, ఈ డిజిటల్ లెవెలింగ్ అంటే ఏమంటున్నాడు, మనకి కొత్తగా కనుగొన్న పద్ధతి అంట ఇది. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి డిటర్మైనింగ్ ద హైట్ డిఫరెన్సెస్. ఓకేనా, మనకి ఎనీ హైట్. ఓకేనా, మనకి ఎనీ హైట్ మెజర్మెంట్ అనేది మన తీసుకోవాలి, మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి అనుకుంటే మనకి ఈ న్యూలీ ప్రాసెస్ అమ్మ ఇది. ఓకేనా, ఈ ప్రాసెస్లో మనం ఈ హైట్ మెజర్మెంట్ అనేది చేసుకోవచ్చు, డిఫరెంట్ హైట్స్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, నియర్ ఫుల్లీ ఆటోమేటిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మెథడ్స్. ఓకే, దిస్ accomplished by the use of a pattern recognition imaging system built into the level instrument and level rods graduated with a special barcode. Okay, ఏమంటున్నాడు, దిస్ ద యూజ్ ఆఫ్ ఏ ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఇమేజింగ్ సిస్టమ్. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు మనకి ఈ డంపీ లెవెల్లో కానీ, ఓకేనా, వై లెవెల్లో కానీ, టిల్టింగ్ లెవెల్లో కానీ మన ఇన్స్ట్రుమెంట్స్ అనేది యూజ్ చేయాలంటే మనం
బై హ్యాండ్గా ప్రాపర్ మెజర్మెంట్ అనేది మనం తీసుకోవాలి. అదే దీంట్లో అయితే కనుక మనకి ఇమేజ్ ప్రాసెస్ ద్వారా, ఓకేనా, ఇమేజ్ ప్రాసెస్ ద్వారా ఈ మెజర్మెంట్ అనేది, హైట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది ఈ ఇన్స్ట్రుమెంటే తీసేసుకుంటుంది, ఈ డిజిటల్ ఇన్స్ట్రుమెంటే తీసేసుకుంటుంది. ఓకేనా, సర్టెన్ బిల్డింగ్ హైట్ అనేది మనం మెజర్ చేయాలి అనుకో, ఓకేనా, ఆ బిల్డింగ్ హైట్ అనేది మెజర్ చేయాలి అంటే మనం సర్టెన్ బెంచ్ మార్క్ పాయింట్ తీసుకొని ఆ బెంచ్ మార్క్ పాయింట్ నుంచి అండ్ టాప్ పొజిషన్ ఆఫ్ ది బిల్డింగ్, ఓకేనా, పారాపెట్ వాల్, టాప్ ఆఫ్ ది బిల్డింగ్ ఇన్ ఏ పారాపెట్ వాల్, ఓకేనా, అంత ఆ పారాపెట్ వాల్ వరకు మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి అనుకుంటే కనుక ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ కండిషన్ ద్వారా మనకి ఎంత హైట్ ఆఫ్ పొజిషన్లో మనకి మెజర్మెంట్ అనేది ఉందో అది ఈ డిజిటల్ లెవెల్లో మనకి చూపించేసిద్ది. ఓకేనా, నెక్స్ట్ దీనికి స్పెషల్ బార్ కోడ్ అనేది ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, గ్రాడ్యుయేటెడ్ విత్ ఏ స్పెషల్ బార్ కోడ్. నెక్స్ట్ ద యూజర్ పాయింట్స్ ద ఇన్స్ట్రుమెంట్ at one of the special rods. Okay, focuses as clearly as possible. ద యూజర్ పాయింట్స్ ద ఇన్స్ట్రుమెంట్ ఎట్ వన్ ఆఫ్ ది స్పెషల్ రాడ్స్. ఓకేనా, ఇది వచ్చేటప్పుడు మనకి స్పెషల్ రాడ్స్తో, ఓకేనా, న్యూ స్పెషల్ రాడ్స్తో మనకి ప్రొవైడ్ చేసి ఇన్స్ట్రుమెంట్ మెజర్మెంట్ అనేది మనం ఎలా తీసుకోవచ్చో ఈ రాడ్స్ అనేది ప్రొవైడ్ చేసి తీసుకుంటాము. ఓకే, నవే డేస్ ఈ ఎక్కువ కండిషన్లోకి వస్తున్నాయి, అంటే ప్రాపర్గా ఎక్కడ యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఫోకస్ యాజ్ క్లియర్లీ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఫోకస్ కండిషన్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ అయ్యి ఉండిద్ది. నెక్స్ట్ అండ్ ప్రెసెస్ ఏ బటన్ టు టేక్ ద మెజర్మెంట్. ఓకేనా, మనం సర్టెన్ పాయింట్ అనేది తీసుకొని మనకి మెజర్మెంట్ అనేది తీసుకోవాలనుకుంటే ప్రెస్ ఏ బటన్, మనకి బటన్ అనేది చెప్పేసి ఉంటుంది. ఆ బటన్ అనేది ప్రెస్ చేయగానే మనం ఫస్ట్ బెంచ్ మార్క్ పాయింట్ కానీ తీసుకొని నెక్స్ట్ 4 సైడ్ లాస్ట్ రీడింగ్ అనేది తీసుకుంటే మనకి బిట్వీన్ డిస్టెన్స్ అనేది ఇన్స్ట్రుమెంట్లోనే వచ్చేసేసిద్ది. ఓకేనా, an image of the barcode rod is received at the instrument and is correlated to an internal digital image of the rod. This allows the internal software to determine where the level line of sight is intercepting the rod. Okay, the height above the foot plate or 0 point is then computed along with the distance to the rod. These measurements are displayed and then used to compute the difference of elevation between the back side and foresight rods. ఓకేనా, ఈ మెజర్మెంట్స్ అనేది మనకి డిస్ప్లేలో ఉంటాయి. ఓకేనా, డిస్ప్లేలో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ దెన్ ద యూజ్ టు కంప్యూట్. ఓకేనా, మనకి ఈ మెజర్మెంట్ అనేది కంప్యూట్ చేసుకోవడానికి, అంటే క్యాలిక్యులేట్ చేసుకోవడానికి డిఫరెన్స్ ఎలివేషన్ డిఫరెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వెరీ యూస్ఫుల్గా ఉంటాయి. ఏంటి, బ్యాక్ సైడ్ రీడింగ్ అండ్ ఫోర్ సైడ్ రీడింగ్ ఆఫ్ రాడ్స్ అనేది ఎలివేషన్ డిఫరెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవడం వెరీ ఈజీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ automation leveling with a digital level is much the same as with an optical level. In fact, most digital levels have crosshairs and can be used optically. Okay, and next topic is fundamental lines of a level. ఓకే, మన టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు, మనకి టైప్స్ ఆఫ్ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ ఫండమెంటల్ లైన్స్ ఆఫ్ ఏ లెవెల్. ఓకే, చూడండి, ఫండమెంటల్ లైన్స్ ఆఫ్ ఏ లెవెల్ అంటే ఏమంటున్నాడు, దీంట్లో మెయిన్లీ 4 ఫండమెంటల్ లైన్స్ అనేది మనకి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఓకేనా, మనం లెవెలింగ్ అనేది చేయాలి అంటే మెయిన్లీ 4 ఫండమెంటల్ లైన్స్ అనేది మనకి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఏమంటున్నాడు, ద లైన్ ఆఫ్ కాలిమేషన్. ఓకే, లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే హారిజాంటల్ పొజిషన్లో ఉంచుకోవటం. ఓకేనా, లైన్ ఆఫ్ కాలిమేషన్. అండ్ సెకండ్ వన్ ద యాక్సిస్ ఆఫ్ ద బబుల్. ఓకేనా, బబుల్ ట్యూబ్ అనేది మనకి మెయిన్లీ సెంటర్ అనేది
సెంటర్ పాయింట్కి తెచ్చుకోవటం. నెక్స్ట్ ద యాక్సిస్ ఆఫ్ ది టెలిస్కోప్. ఓకేనా, టెలిస్కోప్ అనేది కూడా మనకి ప్రాపర్గా పెట్టుకోవటం. నెక్స్ట్ ద వర్టికల్ యాక్సిస్. వర్టికల్ యాక్సిస్ అంటే మనకి ఇన్స్ట్రుమెంట్ అనేది మనకి ప్రాపర్ కండిషన్లో అంటే ప్రాపర్ హైట్లో మనకి ప్రొవైడ్ చేసుకోవటం వర్టికల్ యాక్సిస్లో. ఓకేనా, కింద డయాగ్రామ్ ఇచ్చాడు చూడండి. లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది మనకి ఎలా ఉంది, హార్జాంటల్ పొజిషన్లో, అండ్ యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్ అనేది మనకి సెంటర్ పొజిషన్లో ఉంటుంది. నెక్స్ట్ వర్టికల్ యాక్సిస్ వచ్చేటప్పుడు మనకి వర్టికల్ కండిషన్లో, ఇన్స్ట్రుమెంట్ యొక్క వర్టికల్ కండిషన్లో ఉండిద్ది. ఓకేనా, డిస్క్రైబ్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫండమెంటల్ లైన్స్ ఆఫ్ ఎ లెవెల్. ఓకేనా, ద ఫాలోయింగ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ ద ఫండమెంటల్ లైన్స్ ఆర్ డిస్క్రైబ్డ్. చూడండి, ఫస్ట్ పాయింట్, ద లైన్ ఆఫ్ కాలిమేషన్ షుడ్ బి ప్యారలల్ టు ద యాక్సిస్ ఆఫ్ ది బబుల్ ట్యూబ్. ఓకేనా, లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది మనకి ఏమంటున్నాడు, బబుల్ ట్యూబ్కి ప్యారలల్గా ఉంచుకోమంటున్నాడు. బబుల్ ట్యూబ్ ప్యారలల్గా ఉంచుకోవడం అంటే మన టెలిస్కోప్ అనేది ప్యారలల్గా అంటే హార్జాంటల్ పొజిషన్లో మనకి ఉంచుకుంటే కనుక మనకి బబుల్ ట్యూబ్ అనేది మనకి ప్యారలల్గా రావడానికి అంటే మిడిల్ పాయింట్ రావడానికి మనకి బబుల్ ట్యూబ్ అనేది ఛాన్స్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్, ద లైన్ ఆఫ్ కాలిమేషన్ షుడ్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ది టెలిస్కోప్. ఓకే, లైన్ ఆఫ్ కాలిమేషన్ షుడ్ కోయిన్సైడ్ విత్ ద యాక్సిస్ ఆఫ్ ది టెలిస్కోప్. మనకి టెలిస్కోప్కి అదర్ సైడ్ మనకు ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది కదా, ఈ ఆబ్జెక్ట్ మనం టెలిస్కోప్ నుంచి ఆబ్జెక్ట్ అనేది చూడాలనుకుంటే ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ అంటే ఈ హారిజాంటల్ కండిషన్లో మనకి ఆబ్జెక్ట్ అనేది ప్రాపర్గా చూసుకోవడానికి మనకి ఈ లైన్ ఆఫ్ కాలిమేషన్ అనేది మెయిన్లీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ద యాక్సిస్ ఆఫ్ ది బబుల్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ది వర్టికల్ యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ ఏమన్నాడు, మనకి ఈ బబుల్ ట్యూబ్కి పర్పెండిక్యులర్గా అంటే 90 degreesలో మన బబుల్ ట్యూబ్ అనేది మనకి ఈ వర్టికల్ యాక్సిస్ అనేది మనకి ప్రాపర్గా ఉంచితే అంటే పర్పెండిక్యులర్గా ఉంచితే మనకి బబుల్ ట్యూబ్ అనేది మెయిన్లీ ప్రాపర్ కండిషన్లో వచ్చింది. ఓకేనా, బబుల్ ట్యూబ్ అనేది దట్ ఈస్ ద బబుల్ షుడ్ రిమైన్ ఇన్ ద సెంట్రల్ పొజిషన్ ఫర్ ఆల్ డైరెక్షన్స్ ఆఫ్ ది టెలిస్కోప్. ఓకేనా, ఈ వర్టికల్ యాక్సిస్లో మనం ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు బబుల్ ట్యూబ్ అనేది మనం 360 degrees ఎటు సైడ్ రొటేట్ చేసినా సరే మనకి బబుల్ ట్యూబ్ అనేది సెంటర్ పొజిషన్లోకి వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, 360 degrees ఎటు సైడ్ రొటేషన్ అనేది చేసినా సరే ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఆ టెలిస్కోప్ ఎటు సైడ్ రొటేట్ చేసినా సరే మనకేంటిది బబుల్ ట్యూబ్ అనేది సెంటర్ పొజిషన్లోనే ఉండాలి. ఏ సైడ్కైనా మనకి బబుల్ ట్యూబ్ అనేది వెళ్ళిపోకూడదు. ఓకేనా, అలా ఫిక్స్ చేసుకోవాలి ఇన్స్ట్రుమెంట్ అనేది. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈస్ లెవెలింగ్ స్టాఫ్. లెవెలింగ్ స్టాఫ్ అంటే మీరు ఆల్రెడీ చూసారమ్మా ఇన్స్ట్రుమెంట్, లెవెలింగ్ స్టాఫ్ ఇన్స్ట్రుమెంట్. ఓకేనా, ఏమంటాయి లెవెలింగ్ స్టాఫ్ అనేది మనకి మెయిన్లీ 3 or 4 meters మనకి లెవెలింగ్ స్టాఫ్ అనేది ఉండిద్ది. ఓకేనా, దీని మీద మనకి మీటరింగ్ రీడింగ్స్ అనేది చెప్పేసి ఉంటాయి. ఓకేనా, మీటర్స్లో ఉంటాయి. లెంత్ వచ్చేటప్పటికి మనకి మీటర్స్లో ఉండిద్ది. చూడండి, ది లెవెలింగ్ స్టాఫ్ ఈజ్ ఏ స్ట్రైట్ రెక్టాంగులర్ వుడెన్ ఆర్ అల్యూమినియం రాడ్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ మీటర్స్ అండ్ స్మాలర్ డివిజన్స్. ఓకేనా, ఏమన్నాడు ఈ లెవెలింగ్ స్టాఫ్ వచ్చేటప్పుడు మనకి స్ట్రైట్ రెక్టాంగులర్ వుడెన్ ఆర్ అల్యూమినియం రాడ్ గ్రాడ్యుయేటెడ్ ఇంటూ మీటర్స్. ఓకేనా, మనకి వుడెన్ కానీ ఆర్ అల్యూమినియం రాడ్తో కానీ ప్రొవైడ్ చేసి ఉంటుంది అంటున్నాడు. నవే డేస్ మనకి మ్యాక్సిమం మనకి అల్యూమినియం రాడ్స్ అనేది మనకి మెయిన్లీ యూజ్ చేసి ఈ లెవెలింగ్ స్టాఫ్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా, దీంట్లో వచ్చేటప్పుడు మనకి గ్రాడ్యుయేటెడ్ ఇంటూ మీటర్స్. ఓకేనా, దీంట్లో వచ్చేటప్పుడు మనకి డిస్టెన్స్ మీటర్స్లో ఉంటాయి దీని డిస్టెన్స్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ స్మాలర్ డివిజన్స్ కూడా మనకి ప్రొవైడ్ ఉంటాయి. స్మాలర్ డివిజన్స్ అంటే మనకి సెంటీమీటర్స్. ఓకేనా, మీటర్స్ అండ్ సెంటీమీటర్స్ పాయింట్స్ అనేది మనకి మెయిన్లీ దీంట్లో ప్రొవైడ్ అయి ఉంటాయి ఈ లెవెలింగ్ స్టాఫ్లో. నెక్స్ట్ ద లెవెలింగ్ స్టేవ్స్ ఆఫ్ 3 meters and 4 meter lengths are commonly used in practice. ఓకేనా, ఈ లెవెలింగ్ స్టేవ్స్ అంటే మనకి స్టెప్ బై స్టెప్లో ఉంటాయి కదా. లెవెలింగ్ స్టాఫ్ అనేది 1 meter వరకు ఒక డిస్టెన్స్ స్టేవ్, అండ్ 2 metersకి ఒక డిస్టెన్స్ స్టేవ్,
అండ్ 3 మీటర్స్కి ఒక డిస్టెన్స్ స్టేవ్ పాయింట్స్ అనేది మెన్షన్ అయి ఉంటాయి కదా, అదే చదువుతున్నాడు. ఓకేనా, 3 మీటర్స్ ఆర్ 4 మీటర్స్ లెంత్ కామన్లీ యూజ్డ్ ఇన్ ప్రాక్టీస్. ఓకేనా, ఈ లెవెలింగ్ స్టాఫ్లో వచ్చేటప్పుడు మనకి 3 మీటర్స్ ఆర్ 4 మీటర్స్లో కామన్గా యూజ్ చేయడానికి, మనకు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ లెవెలింగ్ స్టాఫ్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటాయి. దేర్ ఈజ్ వన్ బ్రాస్ క్యాప్ విత్ ద బాటమ్ అండ్ వన్ అట్ టాప్. ఓకేనా, మనకి దీనికి బ్రాస్ క్యాప్ అని చెప్పేసి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఈ బ్రాస్ క్యాప్స్ దేనికి ప్రొవైడ్ అయ్యి ఉంటే మనకి కింద మనకి గ్రౌండ్ మీద మనకి ప్లేస్ చేసినప్పుడు, ఓకేనా, గ్రౌండ్ మీద మనకి ప్లేస్ చేసినప్పుడు సాయిల్ అనేది మనకి ఆ లెవెలింగ్ స్టాఫ్కి అతుక్కోకుండా, ఓకేనా, టచ్ అవ్వకుండా ఉండటం కోసం ఈ క్యాప్ అనేది ప్రొవైడ్ చేసి ఉండి, నెక్స్ట్ టాప్ పొజిషన్లో కూడా సేమ్ యాజ్ అంతే. ఓకేనా, మనకి ఈ క్యాప్ అనేది ప్రొవైడ్ చేసి ఉండిద్ది. ఓకేనా, నెక్స్ట్ ద బ్రాస్ క్యాప్ అట్ ది బాటమ్ హెల్ప్స్ ఈజ్ రెడ్యూసింగ్ ద వియర్ అండ్ టియర్ ఆఫ్ ద బేస్. ఓకేనా, మనకి వియర్ ఆర్ టియర్ అనేది రెడ్యూస్ చేయడానికి అంటే తగ్గించడానికి ఈ బ్రాస్ క్యాప్ అనేది మనకి ఈ బాటమ్ ఆఫ్ ది బేస్లో మనకి ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ద బాటమ్ ఆఫ్ ద స్టాఫ్ రిప్రజెంట్ 0 రీడింగ్. ఓకేనా, మనకి బ్రాస్ క్యాప్ అనేది ప్రొవైడ్ చేసి ఉంటుంది కదా, ఆ బ్రాస్ క్యాప్ అనేది మనకి 0 రీడింగ్. ఓకేనా, అక్కడ రీడింగ్ వచ్చేటప్పుడు మనకి 0 రీడింగ్. గ్రాడ్యుయేషన్స్ ఆన్ ద స్టాఫ్ గివ్ ద హైట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ది బ్రాస్ క్యాప్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, ఈచ్ మీటర్ ఇస్ డివైడెడ్ ఇంటూ 200 డివిజన్స్. ఓకే, ఈచ్ మీటర్ 1 మీటర్ వచ్చేటప్పుడు మనకి ఎన్ని డివిజన్స్ అనేది డివైడ్ అయి ఉంటాయి అంటున్నాడు? 200 డివిజన్స్ అనేది మనకి డివైడ్ అయి ఉంటాయి అంటున్నాడు ఈచ్ మీటర్కి. అంటే 1 మీటర్ అండ్ 2 మీటర్ 3 మీటర్ 4 మీటర్స్కి. ఓకేనా, ఒక్కొక్క మీటర్కి మనకి 200 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉంటాయి. అది సెంటీమీటర్స్లో కానీ మిల్లీమీటర్స్లో కానీ ఏదైనా సరే. ఓకే, ద థిక్నెస్ ఆఫ్ ద ఈచ్ డివిజన్ ఈజ్ 5 mm. ఓకేనా, ఏమంటున్నాడు? మనకి థిక్నెస్ ఉంది కదా, థిక్నెస్ అంటే ఏది? మనకి బ్లాక్ కలర్ పాయింట్లో ఉంది కదా, ఈ బ్లాక్ కలర్ లైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేటప్పుడు మనకి 5 mm ఒక్కో థిక్నెస్ వచ్చేటప్పుడు మనకి 5 mm. ఓకేనా, అలా మనకి 200 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉంటాయి 1 మీటర్కి. ఓకేనా, 5 mm ఈచ్ డివిజన్స్ అంటే మన మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే 0.005 మీటర్స్. ఓకే, ద డివిజన్స్ ఆర్ పెయింటెడ్ ఆల్టర్నేటివ్ బ్లాక్ అండ్ వైట్. ఓకేనా, ఈ డివిజన్స్ వచ్చేటప్పుడు మనకి బ్లాక్ అండ్ వైట్లో మనకి డివిజన్స్ అనేది పెయింట్ చేసి ఉంటాయి. ఓకేనా, ఏమంటున్నాడు? బ్లాక్ అండ్ వైట్లో మనకి ఆల్టర్నేటివ్గా డివిజన్స్ అనేది పెయింటెడ్ చేసి ఉంటాయి ఈ స్టాఫ్ మీద. నెక్స్ట్ ద మీటర్ న్యూమరల్స్ ఆర్ జనరల్లీ రిటర్న్ in red on one side, but the decimeter numerals are in black and on the other side of divisions. ఓకేనా, నెక్స్ట్ మీటర్ న్యూమరల్స్. ఓకేనా, మీటర్ న్యూమరల్స్ వచ్చేటప్పుడు జనరల్లీ రెడ్డింగ్తో ప్రొవైడ్ అయ్యి వన్ సైడ్ స్టాఫ్కి వన్ సైడ్ ఉంటాయి. అండ్ బట్ డెసిమల్స్ న్యూమరల్ మనకి డెసిమీటర్ న్యూమరల్స్కి వచ్చేటప్పుడు మనకి బ్లాక్ లెటర్స్లో మనకి స్టాఫ్కి అనదర్ సైడ్న. ఓకేనా, అనదర్ సైడ్ అంటే వన్ సైడ్ వచ్చేటప్పుడు రెడ్ పొజిషన్లో అది మనకి మీటర్స్లో డినోట్ చేసి ఉంటాయి మనకి నంబరింగ్ అనేది మీటర్స్ అనేది. నెక్స్ట్ అనదర్ సైడ్ మనకి డెసిమీటర్స్ అనేది మనకి బ్లాక్ లెటర్స్లో అనదర్ సైడ్ మనకి ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఓకేనా, ఇన్ సమ్ స్టేవ్స్ ద గ్రాడ్యుయేషన్స్ are marked inverted so that when viewed through a telescope they appear erect. However, in some stave the graduations are marked erect and when viewed through the telescope they appear inverted. Hence care should be taken while reading the staff. ఓకేనా, ఏమంటున్నాడు? మనకి ఈ స్టేవ్ గ్రాడ్యుయేషన్స్ అనేది మనకి వేరియేషన్ చేసిన తర్వాత అంటే 1 మీటర్ నుంచి 2 మీటర్కి మనకి పాయింట్ అనేది మనకు పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు మనం చూసేటప్పుడు ఎఫ్పిఆర్ ఎరెక్ట్. ఓకేనా, ఎరెక్టెడ్ పాయింట్స్ అనేది మనం జాగ్రత్తగా చూడాలి. ఓకేనా, నెక్స్ట్ మనకి తీసుకునే రీడింగ్స్ అనేది మనకు కేర్ఫుల్గా తీసుకోవాలా ఈ స్టాఫ్ మీద, అదే చెబుతుంది. ఓకే, ఇట్ మే బి
noted that the top of the numerical is exactly in line with the division to which it is to which it corresponds. Okay, in figure the distance 0.050 meters is marked at the top of the 10th division. ఓకేనా, ఏమంటున్నాడు మనకి 0.050 ఉంది కదా, మన బాటమ్ లెవెల్ నుంచి 0.50 వరకు ఉంది కదా, ఆ 0.50 వరకు మనకి ఏమంటున్నాడు మనకి 10 అది వచ్చేటప్పుడు మనకి 10th డివిజన్ అంటున్నాడు. ఓకేనా, 10th డివిజన్ అంటే ఈ మిడిల్లో మనకి 10 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నాయి. ఓకేనా, ఈ 0.050 మీటర్ పాయింట్ వరకు మనకి 10 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నాయి. అంటే ఏంటి, వైట్ వచ్చేటప్పటికి ఒక డివిజన్ అండ్ బ్లాక్ అనదర్ డివిజన్, అలాగా మనకి 10 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నాయి. ఓకే, ఫ్రమ్ ద బేస్ యాజ్ ఈచ్ డివిజన్ కరస్పాండ్స్ 0.005 meters. Likewise, the distance of 0.100 meters is marked in the line with the top of the 20th division from the bottom. ఓకేనా, ఏమంటున్నాడు మనకి, అలాగే మనకి బాటమ్ నుంచి 0 లెవెల్ నుంచి మనకి 0.100 వరకు ఉంది కదా, 0.100 వరకు మనకి 20 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నాయంట. 0.050 వరకు 10 డివిజన్స్ అండ్ 0.100 వరకు 20 డివిజన్స్. అలాగే మనకి 0.160 వరకు ఉంది కదా, 0.160 వరకు ఉంటే మనకు అప్పుడు ఎన్ని డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయి ఉన్నట్టు. ఓకేనా, ఏమంటున్నాడు 32 డివిజన్స్ అనేది ప్రొవైడ్ అయ్యి ఉన్నట్టు. ఓకేనా, 0.160 వరకు ఉందంటే అప్పుడు మనకి 32 డివిజన్స్ అనేది మనకి ప్రొవైడ్ అయ్యి ఉన్నట్టు. ఓకేనా, అది మనం లెవెలింగ్ స్టాఫ్ యూజ్ చేసే పద్ధతి. నెక్స్ట్, ఏ సర్క్యులర్ లెవెల్ ఈజ్ సమ్ టైమ్స్ ప్రొవైడెడ్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ది స్టాఫ్ టు చెక్ ద వర్టికల్లీ ఆఫ్ ది స్టాఫ్. ఓకేనా, నెక్స్ట్ ఏమంటున్నాడు మనకి, సర్క్యులర్ లెవెల్ ఈజ్ సమ్ టైమ్స్ ప్రొవైడెడ్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ ది స్టాఫ్. ఓకేనా, మనకి సర్క్యులర్ పాయింట్ అనేది బ్యాక్ సైడ్ ఫిక్స్ చేసి ఉంటుంది. ఈ స్టాఫ్కి వచ్చేటప్పుడు మనకి మీటర్ టు మీటర్ చేంజ్ పాయింట్ దగ్గర మనకి బ్యాక్ సైడ్ స్టాఫ్కి బ్యాక్ సైడ్ మనకి ఈ సర్క్యులర్ లెవెల్ పాయింట్స్ అని చెప్పేసి ప్రొవైడ్ అయి ఉంటాయి. ఇవి వచ్చేటప్పుడు మనకి ఈ స్టాఫ్ అనేది వర్టికల్ కండిషన్లో మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు, అక్కడ స్టాఫ్ అనేది వర్టికల్ కండిషన్లో మనం ఇంక్రీజ్ చేసే కొద్దీ ఈ మీటర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళే కొద్దీ మనకి ఆ సర్క్యులర్ పాయింట్స్ అనేది ఫిక్స్ అయిపోతాయి బ్యాక్ సైడ్ హోల్స్లో. ఓకే, నెక్స్ట్, ద పర్పస్ ఆఫ్ ఏ లెవెల్ ఈజ్ టు ఎస్టాబ్లిష్ ఏ హారిజాంటల్ లైన్ ఆఫ్ సైట్. The purpose of leveling staff is to determine the amount by which the station that the foot of the staff, okay, is above or below the line of sight. Okay, ఇది లెవెలింగ్ స్టాఫ్ గురించి.